హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వన్ ప్లస్ నాట్ బడ్ 2 టీడబ్ల్యూఎస్ ఇన్ ఇయర్ బడ్స్ విత్ మైక్ అనే బ్లూటూత్ గురించి చెప్తా. సింపుల్ చెప్పండి, ఒక బ్లూటూత్ ఇది కేస్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ మీద అయితే పేరు ఇలా ఉంటుంది అండ్ బాక్స్ వెనకాల సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, బ్రాండ్ సంబంధించింది అవంతా. ఇది బాక్స్, ఇదేమో పేరింగ్ బటన్, ఛార్జింగ్ కేస్ పక్కన ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దీన్ని నొక్కేసి ఈ డివైస్ నుంచి వేరే డివైస్ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఓపెన్ చేసేది పేరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది బటన్ నొక్కాలి. ఒక 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఉంచినట్లయితే ఇక్కడ కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ వస్తుంది కదా, ఇలా బ్లింక్ అయినట్లయితే పేరింగ్ రెడీ ఉన్నట్టు అర్థం. అంటే వేరే డివైస్కి ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ రీస్టార్ట్ లాంటిది అని చెప్పొచ్చు సింపుల్గా. సో ఇది అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ ఫుల్ ఉన్నట్లయితే 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇందులో గ్రీన్ లైట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ అనేది 25% ఉన్నట్లయితే రెడ్ కలర్ లైట్ వస్తుంది ఆటోమేటిక్గా వాడేటప్పుడు. అండ్ 50% అలా ఉన్నట్లయితే వైట్ కలర్ లైట్ వస్తూ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు అయితే ఇలా గ్రీన్ లైట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని మీద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేసి ఉన్నది. దీని ఛార్జింగ్ పిన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో బాక్స్ అయితే ఇక్కడ లోపల ఊపడుతుంది కదా, ఇది ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ ఉంటుంది. బాక్స్ లోపల పెట్టినప్పుడు అయితే ఇక్కడ చెప్తా ఉంటుంది. దీని టచ్ సెన్సార్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ టచ్ సెన్సార్ సంబంధించింది. మరి స్మూత్ అని చెప్పలేము, కాకపోతే ఓకే అనే విధంగా ఉంటుంది డిజైన్ అయితే. అంటే పట్టుకోనికి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ సంబంధించిన ఈ బాక్స్ క్లోజ్ అండ్ ఓపెనింగ్ సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా బాగుంటుంది. సో సౌండ్ కూడా ఒక రకమైన సౌండ్ వస్తుంది. వన్ ప్లస్ అన్నిట్లో ఇలా వైర్లెస్ సంబంధించిన దాని సౌండ్ బాగా వస్తుంది. చాలా నచ్చే విషయం నాకైతే ఇది. అండ్ దీనికి వచ్చేసి C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి 2 కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి బ్లాక్ అండ్ వైట్. వైట్ అంటే ఇలా వస్తుంది, పైన గ్రే కలర్ లెక్క, కింద అంతా బాక్స్ బేస్ అంతా వైట్ కలర్ వస్తుంది. బ్లాక్ అయితే ప్యూర్ బ్లాక్ వస్తూ ఉంటుంది. అండ్ మనము ఎక్కువ ఎండలో పని చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వైట్ ప్రిఫర్ చేస్తాం. మనం ఇండోర్లో పని చేస్తున్నాము, మనం అంటే డ్యూటీలో అంటే మనం పని చేస్తూ జాబ్ లాంటి ప్లేసుల్లో పని చేస్తున్నాము, మనం ఫోన్ అది పెట్టుకొని వల్ల బ్లూటూత్ పెట్టుకొని కూడా ఎవరికి అవ్వకూడదు అంటే బ్లాక్ ప్రిఫర్ చేస్తాం. కానీ అవుట్డోర్ అయితే ఖచ్చితంగా వైటే. ఇలా మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఇదేమో ఇన్ ఇయర్ బడ్స్ విత్ మైక్ అని చెప్పేసి అన్నారు. అండ్ అప్ టు 25 decibels ఆఫ్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అన్నారు. అండ్ 12.4 mm డైనమిక్ టైటానియం డ్రైవ్తో వస్తుందంట. అండ్ ప్లేబ్యాక్ అప్ టు 36 గంటలు 34 hours 36 hours వరకు కేస్ అనేది వస్తుందంట. అంటే కంప్లీట్ బాక్స్ మొత్తం వచ్చేసి. అండ్ 4 మైక్ డిజైన్తో ఉన్నదంట. IP55 రేటింగ్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు హైలైట్ చేసి చెప్పేసి అన్నారు ఈ బ్లూటూత్ సంబంధించిన దాంట్లో. ఇందులో వచ్చేసి బేస్ వేవ్ TM కి సంబంధించిన బేస్ ఎన్హాన్స్మెంట్ ఆల్గరిథం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ ఆల్గరిథం వల్ల యూజ్ ఏంటిదంటే, మనం పాటలు కానీ ఫోన్ కాల్ కానీ మాట్లాడుతున్నప్పుడు, సినిమా లాంటివి చూస్తున్నప్పుడు బ్లూటూత్ వాడేసి దీంట్లో వాయిస్ అనేది అంటే అవతల వాళ్ళ గొంతు అనేది క్లియర్గా వినిపిస్తుందని అర్థము ఈ ఆల్గరిథం సంబంధించిన దానికి. అండ్ మేడ్ ఫర్ ఆల్ డే ప్లేబ్యాక్ అని, అంటే బాక్స్ మొత్తం వచ్చేసి 36 గంటల వరకు ప్లేబ్యాక్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ అంతైతే రాదు. ఇది అప్రాక్స్ 45 గంటల వరకు అయితే ఈ టోటల్గా బ్యాలెన్స్ చేసి వాడవచ్చు. కరెక్ట్ 36 గంటలు అయితే రాదు, మినిమం ఒక 3 hours అయితే డిఫరెన్స్ అయితే ఉన్నది. అండ్ ఇండివిజువల్ రేర్ యాక్టివ్ డిజైన్తో ఉందంట. అంటే డిజైన్ చాలా సింపుల్గా, ముందు ఒకవైపు బంపర్లో వచ్చింది కదా, ఇక్కడ కటింగ్ అయినట్టు ఇలా ఒక డిజైన్ చెప్పేసి అంటున్నారు. అండ్ అప్ టు 25 decibels ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. బ్లూటూత్ మనం మాట్లాడేదానికంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళకి. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మేజర్గా మాట్లాడుకున్నట్లయితే, ఫోన్ కాల్ కోసమే తీసుకున్నట్లయితే అసలు వర్త్ కాదు. అండ్ ఇంకొకటి దీంట్లో మైక్రో సౌండ్ లాంటివి, అంటే ఏదైనా పక్కన చిన్నపాటి సౌండ్ వచ్చినా కానీ అది అవతల వాళ్ళకి ఎక్కువ వినబడటము. ఇప్పుడు సపోజ్ మన దూరంలో బాత్రూమ్ ట్యాప్ ఆన్ చేసి ఉంది అనుకోండి, ఆ నీళ్ళ సౌండ్ ఎక్కువ వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది మన వాయిస్ కంటే. సో అంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఎక్కువ వినిపించేలా చేస్తుంది. ఇంకా మ్యూజిక్ వినేటప్పుడు అంటారా, సౌండ్ అయితే అంత హెవీ అయితే నాకు అనిపించలేదు. సౌండ్ చాలా లోగా వస్తూ ఉంటుంది అండ్ అంత క్వాలిటీ అనేది కూడా అనిపించలేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది కూడా. ఇక సినిమా చూసినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ఈ సినిమాలో అంటే ఇక చాలా రకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చెత్త చెదారం మొత్తం ఉంటా ఉంటుంది కాబట్టి అవన్నీ అయితే ఇందులో అంత క్లియర్ రాదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇందులో ANC అసలు ఉన్నదా అసలు లేదా, లేకుంటే ANC వాయిస్ వినిపించేదానికంటే పక్కన వాళ్ళ వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేశారేమో అనే విధంగా ఉంటుంది. అసలు ANC అనేది రివర్స్లా పనిచేస్తున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి వినేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, మన వాయిస్ పక్కన అన్ని వాయిస్ వినిపెట్టడం వల్ల. సో కాలింగ్లో కూడా చిన్న చిన్న మైక్రో సౌండ్స్ లాంటివి మాత్రం అవతల వాళ్ళకి క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అంత గట్టిగా మాట్లాడినా అంత లాభం లేనట్టుగా ఉంటుంది అనమాట. దగ్గర ఉన్న వాయిస్ కన్నా దూరం వాయిస్ అయితే ఎక్కువ గుంజుతూ ఉంటుంది బ్లూటూత్. ఒకవేళ ఈ బడ్స్ అయితే మనం వాడినట్లయితే కంటిన్యూషన్గా 7 గంటల వరకు ప్లేబ్యాక్ వస్తుందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. ఇందులో క్లియర్గా ఉంది. సో 7 hours ప్లేబ్యాక్ ఉందని. కానీ అది అంతసేపు రాదు. ఖచ్చితంగా చెప్పాలంటే 1 గంటన్నర 2 గంటల వరకు అయితే ఇటు అటుగా బ్యాలెన్సింగ్గా వాడచ్చు. నార్మల్గా వాడినట్లయితే గేమ్స్ లాంటి హెవీ వాడినప్పుడు హెవీ సౌండ్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు అయితే
ఖచ్చితంగా దీనిలో ఛార్జింగ్ చాలా ఫాస్ట్గానే తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ బాక్స్ మొత్తం వచ్చేసి 36 గంటల వరకు వస్తున్నారు. 36 గంటలకు అయితే రాదు, 33, 34 గంటల వరకు అయితే వస్తూ ఉంటుంది. అండ్ చాలా డిఫరెన్స్ ఉన్నది. అండ్ వన్ ప్లస్లో బాగా నచ్చే విషయం ఏంటిదంటే ఒక 10 నిమిషాలు ఛార్జ్ చేసినా కానీ బడ్స్ అనేవి అప్రాక్సిమేట్ ఒక అర్ధ గంట వరకు అయితే నాన్ స్టాప్ వాడవచ్చు. అంటే బడ్స్ బాక్స్లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టినట్లయితే ఇది ఒకటే వన్ ప్లస్లో చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న వన్ ప్లస్ చాలా వరకు అయితే కిందనే ఉంది. అండ్ ఈ విషయాలు ఏవి కూడా ఈ బ్రాండ్కి సంబంధించిన కించపరిచేదానికో లేకుంటే హైలైట్ చేసేదానికైతే కానే కాదు. అండ్ దీంట్లో వచ్చేసి IP55 ఉంది, అంటే స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటున్నారు. అలా అని చెప్పేసి మరీ హెవీ వాటర్లో వాడినట్లయితే పని చేయవు. నార్మల్గా చిన్న చిన్న చెమట, చిన్న నార్మల్ మంచు తుప్పర్ లాంటివి పడితే పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పైన ఉన్నది కదా బ్లాక్ కలర్, దీని నుంచి లోపలికి వాటర్ వెళ్ళే ఆప్షన్ చాలా ఉంది. అండ్ ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది. కింద చూసినట్లయితే బేస్లో కూడా ఇక్కడ హోల్ లెక్క ఉంటుంది, దీని నుంచి కూడా వాటర్ లాంటివి వెళ్ళే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి చిన్న చిన్న తుప్పాలని హెవీ పడ్డా ఈ చిన్న చిన్న తుప్పలు కూడా దీన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. చెవులో పెట్టుకున్నప్పుడు అయితే ఎటు పడ్డా కానీ ఏ యాంగిల్లో పెట్టుకున్నా ఖచ్చితంగా అయితే వాటర్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ కూడా ఉంది కదా. సో ఇది స్పీకర్స్ అనేవి ప్లేబ్యాక్ చేసేటప్పుడు అంటే మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాంట్లో గాలి కూడా తీసుకుంటూ ఉంటుంది. ఆ గాలితో పాటు వాటర్ లోపలికి వెళ్ళి ఇవి ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో దీనికి వాటర్ రెసిస్టెన్స్ కానీ అలా అని చెప్పేసి స్వెట్ ఉంది అని చెప్పేసి మంచులో అని మరీ చెమట ఉన్నప్పుడు, హెవీ చెమట ఉన్నప్పుడు కానీ దీన్ని ట్రై చేయొద్దు. ఓన్లీ బాడీ మీద అతుక్కునే రేంజ్లో చెమట ఉన్నప్పుడు మాత్రం వాడవచ్చు. బాక్స్ అని బడ్స్ వచ్చేసి స్మూత్ డిజైన్ అన్నారు, మరి అంత స్మూత్ ఏం లేదు. కాదు కొన్నప్పుడు కొంచెం దాని మీద పెయింటింగ్ లాంటివి ఉంచి ఒక రకమైన పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్ అనిపిస్తుంది ఒక 4 రోజులు, తర్వాత ఆటోమేటిక్గా రఫ్ అయిపోతూ ఉంటుంది. ఈ బ్రాండ్ సంబంధించి ఏమైనా ఈక్వలైజేషన్ చేయాలంటే, సౌండ్ పెంచడము, బేస్ తగ్గిన చేయాలంటే హే మెలోడీ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా దీనికి సంబంధించింది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాప్లో కనెక్ట్ చేసుకున్నాక సెట్టింగ్స్లో మార్చుకోవాలి. అంటే సింగిల్ ప్రెజెస్ ఏం కావాలి, డబుల్ ప్రెజెస్ ఏం కావాలి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇవన్నీ ఉంటుంది ఇందులో. సో ఇవన్నీ ట్రై చేసినా పెద్దగా ఉపయోగాలు లేదు. అండ్ మీరు ఒకవేళ ఖచ్చితంగా ఓన్లీ ఫోన్ కాల్ కోసం వాడుతున్నట్లయితే దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ లేదు మేము పాటలు వినడం కనుక దీన్ని అవాయిడ్ చేయండి. అసలు నన్ను అడిగితే కంప్లీట్గా అసలు బ్లూటూత్ అవాయిడ్ చేయడం బెటర్. ఈ మోడల్లో OnePlus Nord Buds 2 సంబంధించిన దాంట్లో. అండ్ దీంతో కంపారిజన్ ఇంట్లో ప్రైస్లో కూడా తక్కువలో ఉంటే Buds 2R అని ఉంటుంది. అది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంతో కంపారిజన్ అట్లయితే. అండ్ వర్కింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ బడ్స్ ప్రైస్ వచ్చేసి 2887 రూపాయలు. అండ్ ఇక ఈ ఇంత ప్రైస్కి ఈ బ్లూటూత్ అసలు వర్తే కాదు. అండ్ ఇంకొకటి పెద్ద మైనస్ పాయింట్ చెప్పాలంటే ఈ బ్లూటూత్ సైజు మనం చెవిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా జారిపోతూ ఉంటుంది. ఈ బగ్స్ అనేవి లోపల వస్తూ ఉంటాయి కానీ ఈ సైజు మార్చుకున్నా కానీ ఈ జారిపోతూ ఉంటాయి. పెద్ద చెవులు ఉన్న వాళ్ళకైతే, చెవులు లావు ఉన్న వాళ్ళకి, పెద్ద చెవులు ఉన్న వాళ్ళకి అంటాం కదా, అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి, లేకపోతే నార్మల్ యూజ్ వాళ్ళకైతే పనికిరాదు. ఇక చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వాడినట్లయితే, సపోజ్ ఒక 20 years లోపల అంటే ఒక 15 సంవత్సరాల కింద నార్మల్ చెవులు ఉన్న వాళ్ళకైతే అసలు సెట్టే కాదు. ఈ బ్లూటూత్లో అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నది. అంటే పనికిరాని విషయాలు ఎక్కువనే అనమాట. అసలు మనకు పనికి రావు అనే విధంగా ఎక్కువ ఉంది. అండ్ ఇక దీన్ని మనం బండి మీద వేసుకొని పోయినట్లయితే మినిమం స్పీడ్ అనేది ఎంత ఉన్నా కానీ గాలి సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా పెట్టుకునేటప్పుడు ఇది కంప్లీట్ చెవులో సెట్ కాదు, కొంతవరకు పోతుంది, మిగతా పార్ట్ అంతా బయటే ఉంటుంది. అండ్ ఈ బొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, వీటి వల్ల గాలి లోపలికి వెళ్ళి మన మాట కంటే గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది. నార్మల్ నుంచి మాట్లాడుతున్న పక్కన వాళ్ళ సౌండ్, పక్కన వినిపించే మైక్రో సౌండ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఇక బండి మీద పోతున్నట్టయితే గాలి సౌండ్ తప్ప ఇంకేం రాదు. ఇక మనం ఎంత ట్రై చేసినా అంతే. అలా అని చెప్పేసి మన ముఖానికి మాస్క్ లాంటిది పూర్తిగా టవల్ రుమాల్ లాగా కట్టుకొని దీన్ని వాడినట్లయితే మాత్రం ఇక కంప్లీట్గా అసలు ఇక వాయిస్ అనేది పోదన్నమాట దీంట్లో నుంచి. ఇక అప్పుడు మనం గట్టి మాట్లాడాల్సి ఉంటుంది. అది కూడా రుమాల్ లెక్క మొత్తం కవర్ చేసుకొని కట్టుకున్నట్లయితే, మంకీ క్యాప్ లెక్క కట్టుకున్నట్లయితే, నా ఛాన్స్ ప్రకారం అయితే ఈ బ్రాండ్లో ఈ మోడల్ని అవాయిడ్ చేసి వేరే ఏమైనా ట్రై చేయడం బెటరు. సో ప్రజెంట్ దీన్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ దీన్ని హైలైట్ చేసేదానికో అండ్ కించపరిచేదానికైతే కానే కాదు. నేను తీసుకున్న డేట్ కూడా 15/1/2026. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 1 April. ఇన్ని రోజులు వాడినాక నా ఎక్స్పీరియన్స్ చెప్తే అంత వర్త్ కాదని నా ఆలోచన. సో ఇది దీని మీద మీ కామెంట్లు ఏమైనా ఉంటే చెప్పండి.